కర్ణాటక స్టైల్ ఫుడ్ అనేది అలవాటు లేని వాళ్ళకి తినడం కష్టమే, కానీ కొంచెం అలవాటు అయితే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. రాగి ముద్ద ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, దానిలో సారు అంటారు, అంటే మన స్టైల్లో సాంబార్ అన్నట్లు. మేము బెంగళూరుకి వచ్చిన ఫస్ట్లో మా పక్కన కన్నడ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర అన్విత బాగా అలవాటైంది. కన్నడ ఫుడ్ అంటే తనకి చాలా ఇష్టం, ఎప్పుడు అడుగుతూ ఉంటుంది చేసి పెట్టమని. నాన్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటాము, రాగి ముద్ద, నాటుకోడి చికెన్ అట్లా. అయితే ఈ మధ్య వెజ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అలా నైట్ డిన్నర్కి సబ్బాకు సారు అని ఒక కన్నడ స్టైల్లో ఒక వెరైటీ చేసుకొని తినేసాం, చాలా టేస్టీగా ఉంది. సో కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీగా ఉంటుంది. ఏం చేసావు ముద్దలకి? దానికి పేరు సబ్బాకు చారు, సారు. ఏం సారు? సబ్బాకు సారు. సారీ, పేర్లు తెలియదు కానీ రెసిపీ యూట్యూబ్లో చూసి చేసాము. కన్నడ స్టైల్ రాగి ముద్ద, సబ్బాకు సారు. సొప్పాకండి, సొప్పాకు ఏమో ఏమో తెలీదు. నీకు తెలుసా అన్విత? నేను అనుకోవటం సొప్పాకు అని అంటారని. సబ్బాకు. ఓకే, నన్నంతలే. రాగి ముద్దని ఫస్ట్ చేయి తడుపుకొని వేడివేడిగా ఉంటుంది కదా, ఇలా బౌల్లో వేసి ఇలా 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 అంటే బాల్ వచ్చేస్తుంది, అంతే. ఏంటంటున్నావు గాయ్స్? చెప్పరు వాళ్ళు, మాట్లాడే వాళ్ళ వైపు చూపించాలి అంతే. చూద్దాం ఎంత గొప్పగా వచ్చిందో. ఇంకొంచెం లూజ్గా ఉండాలనుకుంటా కదా మిమ్మల్ని. ఇంకా వాటర్ యాడ్ అవుతాయి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఫ్లేవర్ వచ్చిందా? అన్విత నువ్వు చెప్పాలి. అన్విత ఫేవరెట్ కన్నడ స్టైల్ రాగి ముద్ద, ఇలా సారు. పచ్చిగా అనిపిస్తుంది కొంచెం. అలా వంకలు పెట్టారంటే రెండోసారి చెయ్యను. పచ్చిగా ఉంది, పుల్లగా ఉంది, బాగుంది. ఎలా ఉన్నా బాగుందని చెప్పాలి, ఎంకరేజ్మెంట్ అంతే. నీ టేస్ట్కి రీచ్ అయిందా లేదా నిజం చెప్పు. ఒక 7 points. 10కా? ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఏంటి? షూ షూ, డోంట్ టచ్ మీ. ఈగ రాలేదు. షూ షూ. నైట్ టైం ఈగలు ఉంటాయా? నువ్వే పెద్ద ఈగ, దోమ. ఈగ లైట్గా ఉండవా?